పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత 2, 3 రోజుల నుంచినేమో టీవీ రామారావు సస్పెన్షను, లేకపోతే ఇంకొక అంశం ఇది వినుతాదో ఇట్లాంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. అలాగే తగిన పదవులు రావట్లేదని దాని మీదన చర్చ నడుస్తూ ఉంది ఓ పక్కన. దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. అది రైట్ కాదు, రాంగు, ఆయన ఎట్లాగ చేయాలో ఆయన ప్లాన్ చేస్తున్నారులే అన్నటువంటి. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటయ్యా ఆ వాదన అంటే ప్రధానమైనటువంటిది, అమరావతిలో మళ్ళీ 2వ విడత భూసేకరణ జరుగుతుంది కదా, ఆ భూసేకరణకు సంబంధించినటువంటి అంశంలో 45,000 ఎకరాలు తీసుకోవాలనుకోవడం, రైతులే అక్కడ తిరగబడుతుంటాం, ముందు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయండి, అప్పుడు మేమే ఇస్తాము, మీరు ఇది ఎట్లాగే ఉంచేసి మళ్ళీ దాన్ని పెట్టుకుని దానికి అప్పులు చేసి ఈ అప్పులు తీర్చక ఇవన్నిటితో పక్కన సంక్షోభం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చి మేము మళ్ళీ ఆ ప్లాట్ల కోసం కొట్టుకోవాలా, మా జీవితాలు భూములు దాని మీదనే బ్రతికే మా భూములు మా బ్రతుకులు ఏమైపోతాయి, మేము ఇవ్వమని చెప్పి ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి. గ్రామ సభల్లో ఎదురు తిరుగుతున్నారు, పబ్లిక్ విడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, యూట్యూబ్లకి డిజిటల్ ప్లాట్ఫామ్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అవన్నిటి బాబు గారంటే గౌరవమే, కానీ అంత చేయలేరు ఎవరైనా సరే. ఇప్పుడు ముందు దీన్ని ఫస్ట్ ఫేజ్ ఇది పూర్తి చేయండి అని చెప్తున్నటువంటి వెర్షన్స్ సందర్భంలో జనసేన వెర్షన్ ఏంటి, మొన్ననే మనం కూడా మాట్లాడుకున్నాం. జనసేన ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఎందుకంటే ఉన్నదాంతో సరిపుచ్చాలని పవన్ కళ్యాణ్ అన్నారు, అప్పుడు బీజేపీ కూడా గ్రీన్ క్యాపిటల్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నారు. అదే సందర్భంలో న్యాచురల్ క్యాపిటల్ అన్నటువంటిది అప్పుడు బీజేపీ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మళ్ళీ అదనపు భూసేకరణ ఇదంతా, అట్లాగే విపరీతమైనటువంటి వ్యయం, ఉన్న భవనాలతో మనం పరిపాలన చేద్దాం, మిగతా భూములు జనాలకి ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా కట్టుకుంటారు, తద్వారా ఊరు బాగుపడదని అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఇక్కడేమో కోట్ల రూపాయల అప్పులు, వేల కోట్ల రూపాయలు రెండో పక్కన జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీని మీద పవన్ కళ్యాణ్ వీళ్ళ స్పందన ఏముంటుంది, రేపు పొద్దున జవాబుదారీ అయితే వాళ్ళు కూడా అవుతారు, సక్సెస్ అయితే చంద్రబాబు గారి క్రెడిట్ వెళ్తుంది, ఫెయిల్ అయితే వాళ్ళు కూడా జవాబుదారీ అవుతారు బాబు గారితో పాటు అన్నటువంటి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని మీదన జన సైనికులు స్పందిస్తున్నటువంటిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 2వ విడత భూసేకరణకి వద్దన్నారు, భూ సమీకరణకి నో అన్నారు, నువ్వు మా తరపున మాట్లాడతావన్నయ్యా, మా తరపున మంచి ఆలోచన చేసావన్నయ్యా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారా, అది అంటుంటే కనుక జనసేన చెప్పాలి, జనసేన అధికారికంగా ప్రకటించాలి. ప్రస్తుతం అయితే ఈ ప్రచారం మాత్రం జరుగుతున్నటువంటిది వాస్తవం, ఇది మనం ఊహాజనితమైనటువంటిది కాదు. వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది, మీ గురించి మాకు తెలిసి అనేది తప్పు చేయనివ్వరని, కూటమిలో ఉంటే మాత్రం చంద్రబాబు చెప్పిన ప్రతిదానికి తలవపరు, మీకంటూ స్వతంత్ర ఆలోచన ఉంది, అది ప్రజాశ్రేయస్కి అయితే ఎస్ చెప్తారు, లేదంటే అవతల వాడు ఎంతటి వాదైనా నో చెప్తారు, హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఇది దాని నుంచి డైవర్షన్ కోసం సృష్టించిందా, నిజమైతే అధికారిక ప్రకటన జనసేన చేయాలి. చంద్రబాబు గారితో మాట్లాడారు, ఆయన కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు పక్కన భూ సమీకరణకి క్యాబినెట్లో కూడా తీర్మానించారు. క్యాబినెట్లో తీర్మానానికి ముందు ఆ మాట అనాలి, క్యాబినెట్ తీర్మానం అయిపోయాక ఇప్పుడు వద్దన్నారు అనేటువంటిది కేవలం ప్రచారమా అన్నటువంటిది తేలాల్సి ఉంది, స్పష్టత ఇవ్వాల్సింది జనసేన.